Hello friends, welcome back to my YouTube channel Vamsi Vibes. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ లాగా మనం అనుకున్న 2 ప్రిడిక్షన్స్ నిజమయ్యాయి. అవేంటో చూద్దాం. అండ్ 100% కంటెస్టెంట్స్ ఎవరు ఫిక్స్ అయ్యారు అండ్ బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది అవన్నీ కవర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగ్ బాస్ హౌస్లోకి కామన్ పీపుల్, ఎస్ మీరు విన్నర్ నిజమే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లోకి కొంతమంది కామన్ పీపుల్ని తీసుకెళ్లారు బిగ్ బాస్ టీమ్. ఎందుకు అలా అంటే మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తుంటే నేను ఒక పాయింట్ చెప్పాను. ఏంటంటే బిగ్ బాస్ టీమే లైక్ డైరెక్షన్ టీమే కంటెస్టెంట్స్లా లోపలికి వెళ్ళి ఒక డెమో షూట్ చేస్తారు. ఎందుకు అలా చేస్తారంటే అక్కడ ఉన్న కెమెరాస్ అన్ని వర్క్ అవుతున్నాయా, ఏదైనా కామన్ పాయింట్లో కానీ ఏదైనా కార్నర్లో కానీ కెమెరా వర్క్ అవ్వట్లేదా, లేదంటే ఏదైనా ఫర్నిచర్ ఇష్యూ ఉందా, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని ఒక డెమో షూట్ చేస్తారు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి. సిమిలర్లీ ఇప్పుడు కామన్ పీపుల్ని తీసుకెళ్ళి అక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తారు. అవే గేమ్స్ కంటెస్టెంట్స్ ఆడతారనమాట. అంటే ఆ కంటెస్టెంట్స్ ఆడినప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని ముందే టెస్ట్ చేయడానికి ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారనమాట. అది ప్రస్తుతం హౌస్లో జరుగుతున్న విషయం. అండ్ బిగ్ బాస్ సెట్ అంటే ఎక్కడైతే నాగార్జున గారు నుంచి మాట్లాడతారో ఆ సెట్ మీదకి రేపు కన్ఫామ్ కంటెస్టెంట్స్ వస్తారు. అంటే 29th కన్ఫామ్ కంటెస్టెంట్స్ అక్కడికి వస్తారనమాట. ఎందుకు వస్తారంటే ఎవరైతే కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇస్తారో, లైక్ కొంతమంది కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తారు, కొంతమంది ఏమో ఏవి షూట్తో వస్తారనమాట. సో ఎవరైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తారో వాళ్ళు 29th స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. ఆ పర్ఫార్మెన్స్ని షూట్ చేసి దాన్ని గ్రాండ్ లాంచ్ రోజు ప్రజెంట్ చేస్తారు. ఇది డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మరి ఏవి షూట్ వాళ్ళు ఎలా అంటే ఏవి షూట్ వాళ్ళు రేపు అంటే 30th డైరెక్ట్గా హోటల్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి 31st స్టేజ్ మీదకి వస్తారనమాట. అక్కడ ఏవి ప్రజెంట్ చేస్తారు. ఇదే డాన్సెస్ విషయానికి వస్తే ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని హోటల్కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి 31st డైరెక్ట్గా గ్రాండ్ లాంచ్ తీసుకొస్తారు. సో 31st జరిగే షూట్ని మనకి ఫస్ట్ని చూపిస్తారనమాట గ్రాండ్ లాంచ్ కింద. ఇది కంటెస్టెంట్స్ అప్డేట్. అంటే వాళ్ళు లోపలికి ఎలా ఎంట్రీ అవుతారనేది అప్డేట్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ నాగార్జున గారు షూట్ కూడా జరుగుతుంది. లైక్ ఆ ఎంటీ హౌస్తో నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇది హౌస్, ఇది జైలు, ఈ లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది, రాత్రి ఇక్కడ కిచెన్ ఎలా ఉంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అదొక షూట్ జరుగుతుంది. అది కూడా గ్రాండ్ లాంచ్ రోజే ప్రజెంట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ మన ప్రిడిక్షన్స్ వరకు వస్తే మనం అనుకున్న 2 ప్రిడిక్షన్స్ నిజమయ్యాయి. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ September 1st షో స్టార్ట్ అవుద్దన్నాం. అండ్ 9 o'clockకి వీకెండ్స్లో 9:30కి వీక్ డేస్లో అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేస్తాం. సేమ్ అదే జరిగింది. అండ్ దాని తర్వాత కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ మనం ఏమి ప్రిడిక్ట్ చేసాం, బిగ్ బాస్ బజ్ ఎవరు చేస్తారు అంటే అంబటి అర్జున్ అని ప్రిడిక్ట్ చేసాం. అండ్ బిగ్ బాస్ కొత్త ప్రోమోలో అంబటి అర్జున్ బిగ్ బాస్ బజ్ చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారనమాట. ఒక ప్రోమో కూడా వచ్చింది, చాలా బాగుంది. బట్ అర్జున్ వాయిస్ కొంచెం డల్ అనిపించింది, లైక్ న్యాచురల్గా లేదు, ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపించింది. సో ఈ ప్రిడిక్షన్స్ అయితే నిజమయ్యాయి అనమాట మనవి. ఓకే, సో ఇలాంటి 100% ప్రిడిక్షన్స్ కోసం అండ్ జెన్యూన్ అనాలిసిస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. డూ సబ్స్క్రైబ్. చాలా డీటెయిల్స్ అండ్ జెన్యూన్ రివ్యూస్ వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు. ఓకే, ఈ బిగ్ బాస్ టీమ్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఏంటంటే లైక్ ఇది మనం ఇన్ఫినిటీ అనుకున్నాం కానీ అది ఇన్ఫినిటీలా లేదు, లైక్ ట్విస్ట్లలాగా ఉందన్నమాట. ఎందుకంటే కంటెస్టెంట్లు ఈ వీక్లో వీళ్ళు వస్తారనుకుంటే వాళ్ళు కాదు వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు అనుకుంటే వాళ్ళు కాదు వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు అనమాట. సో ప్రస్తుతం అయితే బిగ్ బాస్ టీమ్ అలా కన్ఫ్యూజ్ చేసింది. బట్ ఫైనలీ ఈరోజు అయితే మాత్రం 100% ఎవరైతే కంటెస్టెంట్స్ వస్తారో పక్కాగా చెప్పేస్తాను, కొంచెం ఫాస్ట్గా. ఓకే, ఫస్ట్ రీతూ చౌదరి. సో ఫస్ట్ నుంచి మనం ఇదే అనుకుందాం, రీతూ చౌదరి వస్తుంది. సేమ్ అలాగే రీతూ చౌదరి వస్తుంది. రీతూ చౌదరి ఈజ్ టీవీ ఆర్టిస్ట్ అండ్ వెబ్ సిరీస్ కూడా చేసిందనమాట. అండ్ టీవీ షోస్ కూడా చాలా చేసింది. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి విష్ణుప్రియ. విష్ణుప్రియ కూడా అంతే, చాలా టీవీ షోస్ చేసింది, వెబ్ సిరీస్, కామెడీ సిరీస్లు కూడా చేసిందనమాట. విష్ణుప్రియ మన సెకండ్ కంటెస్టెంట్, కన్ఫర్మ్ కంటెస్టెంట్. థర్డ్ ఇది న్యూ ఎంట్రీ అనమాట. సో మనం ముందు డిస్కస్ చేసుకున్న ఏ కంటెస్ట్ కాకుండా కొత్తగా ఒక కంటెస్టెంట్ తీసుకొచ్చారు, తనే ఆర్జే శేఖర్ పాషా. ఓకే, ఈయన లైక్ ఒక రేడియో జాకీ అనమాట. జెమినీ టీవీలో కూడా వర్క్ చేశారు అండ్ క్రికెట్ కామెంటరీ కూడా చెప్తారు. బట్ రీసెంట్గా న్యూస్లో చాలా వైరల్ అయ్యారు. ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య కేసులో లావణ్యకి ఎగెయిన్స్ట్గా ఈయన చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అవన్నీ యూజ్ చేశారు. దానివల్ల చాలా వైరల్ అయ్యారు. వీక్ ఆన్ వీక్స్ ఆ కాంట్రవర్షియల్ రన్ అవుతూనే ఉందన్నమాట. సో
అంత ట్రెండింగ్ న్యూస్ వల్ల ఈయన్ని పిక్ చేసుకుందని నేను అనుకుంటున్నాను. తిను మన థర్డ్ కంటెస్టెంట్, కన్ఫర్మ్ కంటెస్టెంట్స్. ఫోర్త్ వచ్చేసి బెజవాడ బేబక్క. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను దీని గురించి. ఈవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా కామెడీ వీడియోస్ చేస్తారు. మంచు లక్ష్మీ ప్రసన్న గారి ఆవిడ మిమిక్రీ కూడా చేశారు ఈవిడ ఇంతకుముందు, అది వీడియో చాలా వైరల్ అయింది. సో తిను ఫోర్త్ కంటెస్టెంట్ అనమాట, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి యష్మి గౌడ. తిను సీరియల్ యాక్ట్రెస్ అండ్ చాలా మా టీవీలో కూడా చాలా షోస్ చేశారనమాట. తిను మన ఫిఫ్త్ కంటెస్టెంట్ యష్మి గౌడ. ఫోర్త్ వచ్చేసి అభయ్ నవీన్. అభయ్ నవీన్ ఇస్ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అనమాట. తిను బాగా ఫేమ్ వచ్చింది మాత్రం పెళ్లి చూపులు అనే మూవీలో అనమాట. పెళ్లి చూపులు అనే మూవీలో ప్రియదర్శిని రూమ్మేట్గా చేశాడు. బేసిక్గా సినిమాలో చాలా వరకు విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అండ్ తినే ఉంటారనమాట. ఫోటోగ్రఫీ అనేది చేస్తుంటాడు. సో తిను మన ఫైనల్ కంటెస్టెంట్ 6. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సౌమ్యారావు అంటే ఎక్స్ జబర్దస్త్ యాంకర్ అనమాట. రష్మి అనసూయ చేసేవారు కదా, ఒకరు ఎక్స్ట్రా జబర్దస్త్, ఒకరు జబర్దస్త్ చేసేవారు. సో అనసూయ గారు వెళ్ళిపోయిన తర్వాత తన ప్లేస్లో సౌమ్యారావు వచ్చిందనమాట. సో జబర్దస్త్ ఒకటే కాదు, జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ చేశారు అండ్ చాలా షోస్ కూడా చేశారనమాట. సో తిని కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ నెంబర్ 7. అండ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ నెంబర్ 8 ఎవరంటే కిరాక్ సీత. సో కిరాక్ సీత అంటే మూవీ ఆర్టిస్ట్ అండ్ బాగా ఫేమ్ వచ్చింది అయితే మాత్రం బేబీ మూవీలో తన వల్లే సినిమా స్టోరీ డైరెక్షన్ చేంజ్ అవుద్ది. సో తను మన 8th కన్ఫర్మ్ కంటెస్టెంట్. అండ్ 9th వచ్చేసి సహార్ కృష్ణన్. సో తిని 2018లో మిస్ ఆంధ్ర అనమాట. తర్వాత చాలా మూవీస్ చేసింది, వెబ్ సిరీస్లు అవి కూడా చేసింది అనమాట. సో తిను నెంబర్ 9 కన్ఫర్మ్ కంటెస్టెంట్. అండ్ నెంబర్ 10, ఇది కూడా ఒక న్యూ ఎంట్రీ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాగసాయి మణికంఠ. తిను ఒక సీరియల్ యాక్టర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా రీల్స్ అవి బాగా చేస్తుంటాడు అనమాట. సో తినిని పిక్ చేసుకున్నారు కన్ఫర్మ్ కంటెస్టెంట్ నెంబర్ 10. అండ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ నెంబర్ 11 ఎవరంటే ఆదిత్య ఓం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఆదిత్య ఓం లాహిరిలో అనే ఒక మూవీలో హీరోగా ఎంట్రీ అయ్యారు అండ్ తర్వాత కూడా చాలా మూవీస్ చేశారు. బట్ అవి అంత సక్సెస్ అవ్వలేదు. బట్ లాహిరిలో మాత్రం చాలా సక్సెస్ అయింది, మంచి నేమ్ వచ్చింది. బట్ ఏంటంటే ఆ సినిమాలో దీనికి డబ్బింగ్ దేవిశ్రీ ప్రసాద్ చెప్పారనమాట. సో ఇక్కడ తన వాయిస్ చూస్తే డిఫరెంట్గా అనిపించవచ్చు. సో తను కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనమాట నెంబర్ 11. అండ్ నెంబర్ 12 అంజలి పవన్. సో అంజలి పవన్ కూడా ఒక సీరియల్ యాక్టర్. సో చాలా షోస్ కూడా చేశారు. తన హస్బెండ్ ఇద్దరు కలిసి చాలా షోస్ అండ్ సీరియల్స్ కూడా చేశారు. తిను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ నెంబర్ 13 నైనిక. సో నైనిక డీ షోస్. సో తిని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా నైనిక డాన్సెస్ అని ఉంటుంది అనమాట. సో తిని డీ షోతో ఎంట్రీ ఇచ్చింది. డీ షోలో డాన్సర్గా ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్ అయింది. చాలా మంచి రీల్స్, చాలా డాన్స్ బాగా చేస్తుంది. అండ్ రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా కంప్లీట్ చేసింది, నైనం అని, యూట్యూబ్లో ఉంటుంది, చూడొచ్చు. తిని కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్ నైనిక. అండ్ 14th వచ్చేసి రవితేజ. సో తిను డాక్టర్ కమ్ మోడల్ అనమాట. లాస్ట్ సీజన్లో అశ్వత్థామ గౌతమ్ని ఏ కేటగిరీలో అయితే పిక్ చేసుకున్నారో తిని కూడా అదే కేటగిరీలో పిక్ చేసుకున్నమాట. డాక్టర్ కమ్ మోడల్ రవితేజ. తిను కన్ఫర్మ్ కంటెస్టెంట్. అండ్ 15 వచ్చేసి నిఖిల్. తిను సీరియల్ యాక్టర్. సో జెమినీ టీవీలో, మా టీవీలో చాలా సీరియల్స్ చేశాడు. అండ్ ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ 7లో కూడా తిను గెస్ట్గా వచ్చాడు. సో చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒక సీరియల్ చేస్తున్నాడు. రీసెంట్గా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో కూడా విన్నర్గా గెలిచాడు అనమాట. సో తిను కన్ఫర్మ్ కంటెస్టెంట్ నెంబర్ 15. అండ్ నెక్స్ట్ సింగర్ సాకేత్. సో తిను కన్ఫర్మ్ కంటెస్టెంట్ నెంబర్ 16. అండ్ తిను చాలా షోస్ చేశాడు, చాలా సాంగ్స్ పాడాడు. ఇస్మార్ట్ శంకర్ అనే మూవీలో కూడా మంచి సాంగ్స్ పాడాడు అనమాట. సో తను కన్ఫర్మ్ కంటెస్టెంట్ సాకేత్. నెక్స్ట్ తిను కూడా న్యూ ఎంట్రీ 17 ఎవరంటే సోనియా ఆకుల. తిను ఒక మూవీ ఆర్టిస్ట్. సో చాలా మూవీస్ చేసింది. ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్లో కరోనా అని ఒక మూవీ చేసింది. తర్వాత దిశ అని ఒక వెరీ ఇంపార్టెంట్ మూవీ చేసింది అనమాట. సో ఆ మూవీస్ కూడా మనకి యూట్యూబ్లో అక్కడ ట్రైలర్స్, వీడియోస్ కూడా దొరుకుతాయి, మీరు ఒకసారి చూడొచ్చు. ఆకుల సోనియా. తిన్ని కూడా కన్ఫర్మ్ చేశారు లాస్ట్ మినిట్లో. ఓకే, సో తిని కాకుండా ఫైనలీ జబర్దస్త్ పవిత్ర. బట్ తిను 90% వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో పవిత్ర అంటే తను కామెడీ షోస్ అవి చేస్తుంది అండ్ పాగల్ పవిత్ర అనే యూట్యూబ్ షో కూడా రన్ చేస్తుందన్నమాట, యూట్యూబ్ ఛానల్ కూడా. సో తను కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో మొత్తం అయితే 18
కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ చెప్పాను. వీళ్ళు 100% వచ్చే కంటెస్టెంట్స్ అనమాట. అండ్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు కాకుండా బిగ్ బాస్ కొత్త టీం కొత్తగా ఆలోచించి, ఓకే, కొత్తగా అంటే కొత్తగా అనుకోకు, లైక్ హిందీలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి రిలీజ్ చేశారు. ఏంటంటే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకురావడం అనమాట. ఓకే, బట్ వాళ్ళు గెలుస్తారు లేదనేది సెకండరీ, బట్ ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొస్తారు. లైక్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ సీజన్స్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి షోలోకి ఎంట్రీ చేస్తారనమాట. సో వాళ్ళు లాంచ్ డేట్ వస్తారా లేదంటే సెకండ్ వీక్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారో చూడాలన్నమాట. సో బట్ బిగ్ బాస్ టీం ఎవరిని అప్రోచ్ అయింది, ఎవరు వచ్చే ఛాన్స్ ఉన్నాయో ఒక్క లుక్ వేద్దాం. ఓకే, వీళ్ళు అప్రోచ్ కంటెస్టెంట్స్ మాత్రమే, కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ కాదు. వీళ్ళని అప్రోచ్ అయ్యారు, వీళ్ళలో ఎవరో ఒకరు ఇద్దరో రావచ్చు. ఓకే, ఫస్ట్ సీజన్ 1 నుంచి హరితేజ అండ్ ఆదర్శ్, సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు. సీజన్ 2 నుంచి రోల్ రైడా. ఓకే, సీజన్ 3 నుంచి పునర్నవి అండ్ వితిక. ఓకే, సీజన్ 4 నుంచి సాయి కుమార్ అండ్ స్వాతి దీక్షిత్. అండ్ సీజన్ 5 నుంచి సిరి అండ్ ఆర్జే కాజల్, బట్ సిరి ఆల్రెడీ రిజెక్ట్ చేసిందని టాక్ ఉంది. ఓకే, అండ్ సీజన్ 6 నుంచి గీతూ రాయల్. సో గీతూ రాయల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ సీజన్లో, కానీ అన్ఫార్చునేట్లీ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఓడిపోయింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాన్ స్టాప్ నుంచి, సో అప్పుడు నాన్ స్టాప్ అని చెప్పి ఓటీటీలో వచ్చింది, దాంట్లో నుంచి యాంకర్ శివ అండ్ శ్రవంతి. ఓకే, సో ఇందులోంచి యాంకర్ శివ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అంట, ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయింది ఏంటంటే తను 100% వచ్చే కంటెస్టెంట్ అంట. అండ్ సీజన్ 7 నుంచి టేస్టీ తేజ. సో వీళ్ళనైతే ఎక్స్ కంటెస్టెంట్స్ని అప్రోచ్ అయ్యారు, వీళ్ళ నుంచి ఒక 4 to 5 పీపుల్ రావచ్చు, అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆర్ 2.0 లాంచ్లో. ఓకే, సో వీళ్ళు వస్తారని 100% కాదు, బట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కంటెస్టెంట్స్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు. లైక్ ఆ టైటిల్లోనే ఉన్నట్టు ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదు అని. సో మంచి ఇంట్రెస్టింగ్గానే ఉంది కంటెస్టెంట్, అండ్ కాన్సెప్ట్ కూడా ఓల్డ్ కంటెస్టెంట్ తీసుకురావడం, దీనివల్ల మంచి బజ్ క్రియేట్ అవుతుంది. సో ఎంటర్టైన్మెంట్కి అయితే లిమిటే లేదు. సో ఇలాంటి అన్బయాస్డ్ రివ్యూస్ అండ్ ముందే ప్రెడిక్ట్ చేసి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు రావచ్చు, ఎవరు వెళ్ళిపోవచ్చు అని జెన్యూన్ ప్రెడిక్షన్స్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకుని లైవ్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎప్పుడంటే ఒక వీడియో రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట, అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, అన్ని లైవ్ అప్డేట్స్ మీకు ఎవ్రీ ఎపిసోడ్ ఇస్తుంటాను, అండ్ ఫ్రైడే మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనౌన్స్ కూడా చేస్తాను అనమాట. ఓకే, ఇది ఈరోజు వీడియో. అండ్ ఈ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చలేదంటే నచ్చలేదని కామెంట్ చేయండి, ఇంకా ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. ఓకే, stay tuned to my channel, like, comment, subscribe and click the bell icon. Thank you. Jai Hind.